మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత పోస్ట్ చేసిన ఇన్స్టా రీల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ రీల్లో మహేష్ బాబుతో పాటు ఏపీ సీఎం జగన్ ఉన్నారు. దీంతో ఈ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. కానీ కాసేపటికే ఈ రీల్ ను నమ్రత డిలీట్ చేశారు. దీంతో ట్రోలింగ్ షురూ అయింది. అసలు రీల్ ఎందుకు పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారంటూ ట్రోలర్స్ ఆడుకుంటున్నారు. అర్జున్ రెడ్డి అనే వ్యక్తి అకౌంట్ లో ముందుగా ఈ రీల్ ప్రత్యక్షమైంది. అదే రీల్ ను ఇన్స్టాలో షేర్ చేశారు నమ్రత. జగన్ను మహేష్ను కలిపి చూపించడం ఆసక్తికర చర్చకు తెరలేపింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. రైట్ సాయి, చెప్పండి. మహేష్ బాబు వైఫ్ నమ్రత ఏదైతే ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేశారో అది ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు ఏం జరిగింది, ఆ రీల్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్, ఆవిడ రీల్ పోస్ట్ చేసిన దగ్గర 22 నిమిషాల నుంచి 23 నిమిషాల వరకు ఆ పోస్ట్ అలాగే ఉంది. అప్పటికే కొన్ని వేల మంది దాన్ని లైక్ చేయడం కూడా జరిగింది. కింద కామెంట్స్ అయితే 100లో కూడా కామెంట్స్ ఉన్నాయి. అయితే ఆవిడ తెలిసి పెట్టారా లేదా తెలియక పెట్టారా, ఫుల్ వీడియో చూసారా లేదా అంటూ కూడా కామెంట్స్ అయితే బీభత్సంగా రావడంతో ఆ పోస్ట్ని అయితే ఆవిడ డిలీట్ చేశారు. ఇందులో 2 ఆసక్తికరమైన విషయాలు చెప్పాలంటే అందులో ప్రధానమైనది అర్జున్ రెడ్డి నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేసిన ఆ వీడియోలో మహేష్ బాబు అండ్ వైఎస్ జగన్ ఇద్దరు కలిసి ఉన్న వీడియోని పోస్ట్ చేసింది తొలుత అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి ఎవరు అంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా చెప్తూ ఉంటారు. వరుసకి మేనలుడు అవుతారని కూడా చెప్తూ ఉంటారు. అతను రెగ్యులర్గా ప్రతిరోజు కూడా జగన్ సంబంధించిన రీల్స్ని అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం గుంటూరు కారం సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన ఇద్దరిని కూడా మిక్స్ చేసి వీడియోని ఆయన ఇన్స్టాలో షేర్ చేశారు. అదే వీడియో ఉదయం నుంచి కూడా తిరుగుతూనే ఉంది. ఆ వీడియోని నమ్రతా శిరోద్కర్ ఇప్పుడెందుకు పోస్ట్ చేశారు అనే దానిపైనే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా మొత్తం చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే బేసిక్గా నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. నమ్రత కాదు, మహేష్ బాబు సోషల్ మీడియా హ్యాండిల్ కూడా నమ్రతానే చేస్తారని ఒకనొక దశలో మహేష్ బాబు కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా నమ్రతా శిరోద్కర్కి తెలిసి, ఎందుకంటే బేసిక్గా వీఐపీలందరూ కూడా వారి ట్విట్టర్ హ్యాండిల్స్ని కానీ లేదా ఫేస్బుక్ అకౌంట్స్ని కానీ లేదా ఇటువంటి రీల్స్ని కానీ షేర్స్ని కానీ ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళు హ్యాండిల్ చేయరు. మోస్ట్లీ ఒక పిఆర్ టీమ్ని పెట్టుకుంటారు. బట్ నమ్రతా శిరోద్కర్ అలా కాదు. ఆవిడ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా అభిమానులకు పంచుకోవడం కోసం స్వయంగా ఆవిడే ప్రతి పోస్ట్ని కూడా ఇటు ట్విట్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టిన ఫేస్బుక్, ఇన్స్టా వీటన్నిటిలో కూడా ఆవిడే అప్లోడ్ చేస్తూ ఉంటారని తెలుస్తున్న నేపథ్యంలో ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాతే అప్లోడ్ చేశారా లేదా ఈ ఇంటెన్షన్ ఏమన్నా ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం అభిమానులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మహేష్ బాబు కేవలం ఒక హీరో, ఒక పొలిటీషియన్తోనే కాదు, మొత్తం అందరు పొలిటీషియన్స్ కూడా మహేష్ బాబుని ఇష్టపడతారు. అలాగే మహేష్ బాబు సినిమాలను ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేదా నాయకులు కానీ అందరూ కూడా మహేష్ బాబు సినిమాలను ఇష్టపడతారు. సో మహేష్ బాబు కేవలం ఒక పార్టీకి చెందిన వ్యక్తో లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో అనే భేదం అయితే ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా మహేష్ బాబు సినిమాను చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పోస్ట్ అయితే కొంతమేర ఇప్పటికే ఉదయం నుంచి కూడా గుంటూరు కారం అనేది మిక్స్డ్ టాక్తో నడుస్తున్న నేపథ్యంలో ఈ టైంలో ఈ పోస్ట్ పెట్టడం వల్ల ఒక వర్గం అంటే మిగిలిన ఇటు ప్రభాస్ కావచ్చు లేదా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రీల్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కొంతమంది పొలిటికల్ సర్కిల్స్లో అయితే దీన్ని పూర్తిగా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా వైఎస్ జగన్, ఏపీ సీఎం వైఎస్ జగన్తో ఇటు మహేష్ బాబు ఇద్దరిని కంపేర్ చేస్తూ ఉన్న అది ఆ రీల్ అయితే దగ్గర 27 సెకండ్స్ ఉందా. అది కూడా గుంటూరు కారంలో మహేష్ బాబుకి ఆ లిరిక్స్ చూస్తే కనుక ఆ లిరిక్స్ని బేస్ చేసుకుని అర్జున్ రెడ్డి అనే వ్యక్తి ఆ లిరిక్స్ని బేస్ చేసుకుని ఆ రీల్ని అయితే ఎడిట్ చేశాడు. బట్ ఆ రీల్లో ఎడిటింగ్లో కూడా మహేష్ బాబు ఏ హావభావాలతో ఉన్నాడో సేమ్ జగన్ కూడా అదే హావభావాలతో ఉండడం రెండు కూడా కామన్గా కనబడుతుంది అనే కోణంలో ఆవిడ దీన్నైతే ఈ రీల్స్ని అయితే పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఇటు టీడీపీ నుంచి జనసేన నుంచి అయితే పూర్తిగా వారందరూ కూడా నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేసిన వెంటనే కింద కామెంట్ల రూపంలో పూర్తిగా విరుచుకుపడిన పరిస్థితి. వైఎస్ జగన్తో ఎందుకు పోలుస్తున్నారు అంటూ కూడా వారంతా కూడా ఇప్పటివరకు కూడా న్యూట్రల్గా ఉన్నారు. ఇప్పుడు ఇక మీదట ఇట్లా ఎందుకు పోస్ట్ చేస్తారని రకరకాల కామెంట్లతో దగ్గర 20 నిమిషాల పాటు సోషల్ మీడియా మొత్తం కూడా నమ్రతా పోస్టులని రీట్వీట్, రీషేర్ చేసుకుంటూ అలాగే దాన్ని డౌన్లోడ్ కొట్టి పూర్తిగా సోషల్ మీడియాలో తిప్పుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో బహుశా ఆవిడ అలర్ట్ అయి ఉంటారు. ఎందుకు ఈ టైంలో ఒక పక్కన మిక్స్డ్ టాక్తో గుంటూరు కారం నడుస్తోంది, ఒక పక్కన అభిమానులంతా కూడా మహేష్ బాబు యాక్టింగ్కి ఫిదా అవుతున్న ఈ టైంలో పొలిటికల్ కనుక ఇది స్కోప్ వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆవిడ పోస్ట్ని డిలీట్ చేసి ఉండొచ్చు అని చెప్తున్నారు. బట్ ఇక్కడైతే క్లియర్గా నమ్రతా శిరోద్కర్కి మహేష్ బాబుకి కూడా కామన్ ఫ్రెండ్స్ కూడా అంటే ఆవిడ గతంలో కలిసిన పరిస్థితి కూడా ఎప్పుడు లేదు. బట్ ఎందుకు వైఎస్ జగన్ది
ఆవిడ ఎందుకు షేర్ చేశారనే విషయం పైన అయితే ఇప్పుడు అంతా కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఎలక్షన్ సీజన్ నడుస్తుంది. ఈ టైంలో పూర్తిగా కూడా అన్ని పార్టీలు కూడా ప్రతి పోస్ట్ని కానీ ప్రతి కామెంట్ని కానీ ప్రతి మాటని కానీ చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. సినిమా వాళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ను కూడా అదే విధంగా ఏ పార్టీని కూడా బ్లేమ్ చేయని పరిస్థితి. బట్ గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మహేష్ బాబు స్పీచ్ మొత్తం ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి నాకు ఇక్కడ సభకి ఇంత ఫాస్ట్గా ఒక్క రోజులో పర్మిషన్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి వైఎస్ జగన్కి ధన్యవాదాలను ఆయన చెప్తూ ఆయన ముగించారు. సో ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఆ ఒక్క పాయింట్ని అయితే బీభత్సంగా నిన్న నుంచి సోషల్ మీడియాలో తిప్పేస్తూ ఉన్నారు. ఇవాళ నమ్రతా శిరోద్కర్ ఈ పోస్ట్ పెట్టడం, ఒక పక్క మహేష్ బాబును ఒక పక్కన జగన్ ఇద్దరిని కలిసి పెట్టడంతో అయితే ఒక పూర్తిగా ఇది, ఎందుకంటే ఒక పార్టీకి ఒక హీరోకి ఆల్రెడీ కొన్ని లింక్స్ ఉన్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో పూర్తిగా ఇదైతే వైసీపీ వాళ్ళందరూ కూడా జగన్ని మహేష్ బాబుని కలిసి చూపించడం అనేది పూర్తిగా రాజకీయాల్లోకి ఖచ్చితంగా మహేష్ బాబు మద్దతు అనేది ఉండబోతుంది అనేది వాళ్ళ ఉద్దేశంలో కనబడుతుంది. ఓవరాల్గా అయితే నమ్రతా శిరోద్కర్ పెట్టిన పెద్ద పోస్ట్ అయితే మొత్తం సోషల్ మీడియాలో ఒక చర్చకు దారితీసింది. ఎందుకు తీశారు అనే దానిపైన వివరణ లేదు, కానీ ఇదైతే పూర్తిగా రెండు వర్గాల మధ్య అయితే ఇటు టీడీపీ జనసేన అలాగే వైసీపీ వారు అయితే ఇద్దరు వారికి నచ్చిన రీతిలో అయితే వాటి కింద కామెంట్లు కానీ లేదా పోస్టుల పైన అభిప్రాయాలు కానీ తెలియజేస్తారు. సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు నమ్రతా శిరోద్కర్ హాట్ టాపిక్ అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.